నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఈ రోజు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి వివిధ గ్రామాలు చిమన్పల్లె, పన్నిమడుగు, పాకల, తుంపల్లె, కొండాపూరు, ముషీర్ నగర్ గ్రామాలలో పర్యటించారు. పాకాలలో కొత్త తిరుపతి దేవస్థానం దర్శించి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో జీవన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని ప్రజలకు సూచించారు. అదేవిధంగా అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను కేవలం 100 రోజుల్లో 4 గ్యారంటీ పథకాలను అమలు పరిచిందని, రానున్న రోజుల్లో మిగతా 2 పథకాలు కూడా ప్రజలకు అతి త్వరలో వర్తింపచేస్తాయని తెలిపారు. ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీలోపు రైతులకు రుణమాఫీ చేస్తుందని చెబుతూ రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన మొట్టమొదటి పార్టీ కాంగ్రెస్ పార్టీని, రైతులకే కాకుండా గృహ అవసరాల కోసం వినియోగించే పేద మధ్యతరగతి కుటుంబాలకు 200 యూనిట్లు వాడుకునే వారికి కరెంట్ ఉచితంగా ఇస్తున్నామని, అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇంకా పంట నష్టం జరగద్దు అన్న కృత నిశ్చయంతో మొత్తం ఇన్సూరెన్స్ అధికారులతో మాట్లాడి 2000 కోట్లతోని ప్రతి రైతుకు ప్రతి గుంటకు మరి పంట బీమా పథకాన్ని అమలు చేయబోతా ఉన్నాం. ఇప్పుడు దాంట్లో మీకు ఏ పంట అనేది లెక్కలేదు. వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, పసుపు కావచ్చు, ఇంకా ఎర్రజొన్నలు కావచ్చు, ఏ పంట అనేది దానికి రైతు పంట బీమా పథకాన్ని కాంగ్రెస్ పార్టీ 100% రైతు ఒక రూపాయి కట్టకుండా, మీ ప్రమేయం లేకుండా డైరెక్ట్ నువ్వు బ్యాంక్ లోన్ తీసుకుంటావా తీసుకోవా మీకు సంబంధం లేకుండా ప్రతి రైతుకు పంట బీమా కట్టబోతున్నాం 2000 కోట్లు పెట్టి. వచ్చే వానాకాలం నుండి వర్తిస్తుంది అది. ఆ రోజు మాట్లాడిన కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు, కళ్యాణ లక్ష్మి రావు, పెన్షన్లు రావు అని ఇవాళ వస్తలేవా? కరెంట్ 24 గంటలు ఉంటుంది. ఇవాళ పొలాలు ఎండిపోవడానికి రీజన్ కరెంట్ లేక కాదు. గతంలో 10 సంవత్సరాలు ప్రతి గుంటకు సాగునీరు ఇస్తాం. ఇవాళ కాళేశ్వరం కంప్లీట్ చేస్తాం. మేము 21 ప్యాకేజ్ కంప్లీట్ చేసి మన సిరికొండ వరకు నీళ్ళు ఇస్తామన్నారు. 1,00,000 ఎకరాలకు ఇచ్చిర్రు 10 ఏళ్ళకి. ఒక గుంటకు నీళ్ళు ఇవ్వాలి 10 ఏళ్ళలో. ఇవాళ కాళేశ్వరం కట్టిండు. ఇవాళ